రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, బాధ్యత వహించటం. బాధ్యత వహించటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు అని ఎవరన్నా ప్రశ్నిస్తే నీ 100% నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, నీ జీవితం, నీ కెరియర్ ఎందుకు ఇట్లా పాడవుతుంది అని అడిగితే వాళ్ళ నోట్లో నుంచి పరిస్థితుల ప్రభావం, బాలేదు, ఏం చేస్తాం, ఎవ్వరు సపోర్ట్ చేయరు, నాకే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ పరిస్థితులు బాలే, ఆ సిచ్యువేషన్లు బాలే, నా గ్రహస్థితి బాలే, ఇంకేదో బాలే అని బ్లేమ్ చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి, టాలెంట్ అనే ఫ్లేమ్ ఆర్ మోటివేషన్ అనే ఫ్లేమ్ మీరు ఎంత బ్లేమ్ చేస్తే అంత ఆరిపోతుంది. కానీ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండాలి అంటే నేను బాధ్యత తీసుకోవాల్సిందే, పరిస్థితులు ఎంత ఇబ్బంది వచ్చినా సరే నేను పోరాడాల్సిందే, చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే నేను ఎదుర్కొని అవసరమైతే వాళ్ళని ఢీకొట్టి నేను అనుకున్నది సాధించాల్సిందే. ఇది ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండేవాడి లక్షణం. ఆ లక్షణం దేంట్లో నుంచి వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలో నుంచి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా దేనికి తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? మనలో కలిగే మార్పుకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, బ్లేమింగ్ ఆపేయాల్సిందే.